హాయ్ హలో వెల్కమ్ టు సవరీ వ్లాగ్స్. నేనైతే నా స్టైల్లో పచ్చి పులుసు చేస్తున్నా. పచ్చి పులుసు చాలా వెరైటీస్ చేయొచ్చు. సో నేను చేసేదైతే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తాలింపు గింజలు, పసుపు, కొంచెం కరివేపాకు, లాస్ట్లో ఆనియన్స్, ఇవి అనమాట కావాల్సినవి. తాలింపు అయితే పెట్టాను, నూనె అయితే పోసానమాట. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొంచెం తిరుమాత గింజలు, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, లాస్ట్లో కొంచెం ఆనియన్స్ అనమాట. ఇవన్నీ కొంచెం క్రిస్పీగా యాగనివ్వండి, ఎందుకంటే మనం పిసికితే మొత్తం నలిగిపోవాలి. సో కొంచెం క్రిస్పీగా ఏగిన తర్వాత దీన్ని తీసి కొంచెం ఆనియన్స్ కూడా వేసి కలుపుకొని, ఇప్పుడు కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోండి పక్కకి. నేను కొంచెమే చేస్తున్నాను. సో కొంచెం చింతపండు నానబెట్టేసుకొని అది మొత్తం పిసికేసి పులుసు పక్కన పెట్టేసేయండి. ఇది ఇప్పుడు తాలింపు పెట్టిన తర్వాత చల్లారిన తర్వాత ఆ పులుసు కొంచెం సాల్ట్ పోసుకుంటా అదంతా పిసికేయండి. మొత్తం కొంచెం పిసికితే కొంచెం బాగా క్రిస్పీగా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు మనకి స్పైసీగా అనిపిస్తుంది అనమాట. సో అందుకోసమని మొత్తం పిసికేయాలి. తర్వాత పులుపు చూసుకొని మీరు ఇంకాసిన వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, అక్కర్లేని వాళ్ళు బెల్లం లేకుండానే తినొచ్చు. మా అమ్మగారికి అయితే బెల్లం వేస్తే చాలా ఇష్టం. సో పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తా ఒక లైక్ కొట్టేళ్ళండి. బాయ్ బాయ్.